లోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. మండలంలోని షాయిన్పల్లె శివార్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మార్కండేయ పంప్ హౌస్ ను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలువల పనులు సకాలంలో పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2 పంటలకు నీళ్లు అందించేలా నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. రైతులను మోసం చేసిన విజయ్ భాస్కర్ ట్రేడర్స్ పై చర్యలు తీసుకోవాలని గుంటూరు రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ప్రామిసరీ నోట్లు ఇచ్చారు వ్యాపారులు. డబ్బులు ఇవ్వకుండా గత కొంతకాలంగా గోపు శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డి తిప్పుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు అడిగితే రౌడీల చేత దాడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు గిరిజన పూజారులు వారి సాంప్రదాయాలతో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈసారి మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు తక్కువ షెడ్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిలుకూరి బాలాజీ దేవాలయం అర్చకులపై దాడిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని పలువురు తీవ్రంగా ఖండించారు. కొద్దిమంది పనిగట్టుకుని మరీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని, హిందూ ఆలయాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం, హిందూ దేవాలయాలపై దాడులు, అర్చకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్ ప్రభావంతో గోపాలపురం నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల ఫారం దగ్గర లక్షల సంఖ్యలో మృతి చెందిన కోళ్లతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సంబంధిత అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో మొద్దు నిద్రలో ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్తి మండల కేంద్రంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత కలకలం రేపింది. మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుపట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. 3 వ్యాన్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గోర సంచుల్లో నేరుగా రేషన్ షాపుల నుండి వ్యానులో తరలిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుండి రాత్రి వేళల్లో ఇండ్లపై రాళ్లు పడుతున్నాయంటూ కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే కాలనీవాసులు భయపడుతున్నారు. రాళ్లు ఎలా పడుతున్నాయో అర్థం కాక కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం మోతే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒకే రోజు 5గురు మృత్యువాత పడడంతో గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అనారోగ్యంతో మల్లమ్మ అనే మహిళ మృతి చెందగా ఇదే తరహాలో బాలకృష్ణమ్మ, నరసవ్వ, మల్లేశం అనారోగ్యంతో మృతి చెందారు. చేపల వేటకు వెళ్లిన వెంకటేశం కూడా అదే రోజు మృతి చెందడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అల్లూరు జిల్లా తాడేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అల్బెండజోల్ మాత్రలు వికటించి రేష్మిత అనే 6 ఏళ్ల బాలిక మృతి చెందింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అల్బెండజోల్ మాత్రలు వేసుకున్న వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది బాలిక. అనంతరం నోటి వెంట నురగ రావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు బంధువులు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పారన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటుసారా అమ్మకాలు జరుపుతున్న 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 18 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా మద్యం, నాటుసారా అమ్మకాలు జరిపితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని బాపట్ల ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట జంక్షన్ వద్ద రోడ్డు పక్కన ఉన్న పాన్ షాప్లో బైక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాన్ షాపు యాజమాని మాధవరావు మృతి చెందాడు. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, 3 పిల్లలున్నారు.
అల్లూరు జిల్లా రంపచోడవరంలో విషాదం చోటు చేసుకుంది. నూలు పురుగుల మాత్రలు వికటించి 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ సిబ్బందిపై వేటు పడింది. నూలు పురుగుల మాత్రలు సరైన పద్ధతిలో వేయకపోవడంతో అంగన్వాడీ సూపర్వైజర్, ఆశా వర్కర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, ఫార్మాసిస్టును విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం తెలిపారు. సంబంధిత వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుందని సింహాచలం తెలిపారు.